ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుండెకాయ అయినటువంటి బస్ భవన్ దగ్గర గత తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు 2014 నుంచి ప్రభుత్వం వీళ్ళ ఆశ వదులుకొని రిటైర్మెంట్ అయిపోయి విశ్రాంత ఉద్యోగులు ఆ ఇంట్లో హ్యాపీగా ఉన్న సందర్భంలో దాదాపు 10,000 మంది విశ్రాంతి ఉద్యోగులు బస్ భవన్ దగ్గరకు వచ్చి నిరాహార దీక్ష చేపట్టడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటిన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమానంగా జీతాలు ఇస్తానని చెప్పి ప్రకటించుకున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కాకుండా కనీసం మా డబ్బులు మాకు ఎండ్రా మొర్రా అని చెప్పేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక బీపీలు షుగర్ ఉన్నప్పటికీ వయసు రీత్యా 60 నుంచి 65, 67 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంతవరకు 2017 పీఆర్సీ అయినప్పటికీ బకాయిలు చెల్లించలేదు. 2021 బీఆర్సీ లీవ్ ఎన్కాష్మెంట్ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నీ సత్వరమే మాకు చెల్లించాలనేటువంటి ఒక నినాదంతో ఆర్టీసీ గుండెకాయ బస్ భవన్ దగ్గర తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సిగ్గుచేటు. ఎందుకంటే 2017, 2021 రెండు పీఆర్సీలు బకాయిలు ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ అయ్యి దాదాపు 5-6 సంవత్సరాలు అయినా ఇంతవరకు రాలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి విశ్రాంతి ఉద్యోగులకు సంఘీభావంగా ఒక ఆర్టీసీ కార్మికుడికి రావడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు మార్పు రావాలి, మార్పు తేవాలంటే మీ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. గ్రామాన తెలిసినటువంటి బంధుమిత్రులకు, బస్సులో ఎక్కినటువంటి మిత్రులకు, హోటల్ దగ్గర కలిసినటువంటి మిత్రులకు మార్పు రావాలి, ప్రభుత్వంలో మార్పు రావాలి, తెలంగాణ రాష్ట్రం పురోగతి సాగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చుకున్నప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి మార్పు అని 2.5 సంవత్సరాలు అయినప్పటికీ అటు ఉద్యోగంలో ఉన్నటువంటి కార్మికుల ఆశ యొక్క విలీన ప్రక్రియను పూర్తి చేయట్లేదు. అది కాకుండా విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అన్నీ ముట్టినాయని చెప్పేసి వార్తాపత్రిక మాకు సిగ్గుచేటు. కాబట్టి ప్రభుత్వము యాజమాన్యం తక్షణమే ఈ విశ్రాంత ఉద్యోగుల సమస్యను తక్షణమే చెల్లించి బకాయిలన్నీ చెల్లించి వాళ్లకు సైకలాజికల్గా ఒక సంతోషమైన వాతావరణం కల్పించాలని చెప్పేసి వేదిక ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడైతే నేనైతే చూడలే కళ్ళతోని, కానీ ఒక ఇటుక పెళ్ళ పేర్చి ఇంత పెద్ద భవన్ను కట్టడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఈ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు. వారి భుజాన పైన మోసినటువంటి ప్రతి ఇటుక పెళ్ళై ఇలా అద్దాల మేడగా మారింది. కానీ వారి పదవి విరమణ సుమారు 25, 30, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి పైసా కూడబెట్టి కోట్ల రూపాయలను దారబోసి రక్తాన్ని చెమటగా దారబోస్తే ఈనాడు కటిక నేలపైన కూర్చొని మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి ప్రభు, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాకు ఇప్పించండి ప్రభు అని చేతులు జోడించి ఇవాళ మీ ముందుకు రావాల్సినటువంటి దీన స్థితికి దిగజార్చడానికి కారకులు ఎవరో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2017లో రిటైర్మెంట్ అయితే 2020 నాటికి ₹1 పొందక భార్యా పిల్లలకు చెప్పుకోలేక అసలు ఈ డబ్బులనే కళ్ళతో చూడక సుమారు 350 మంది పైచిలకు విశ్రాంతి ఉద్యోగులు పొందకనే చనిపోయినటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఉద్యోగం ఉండి జీతం వస్తేనే మళ్ళీ జీతం నెల వచ్చేసరికి చేతుల పైసలు లేక దిక్కుచోచని స్థితిలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈనాడు ఒక చిల్లి గవ్వ లేక ఈ పోరాటానికి పల్లెల నుంచి, పట్టణాల నుంచి, మారుమూల ప్రాంతంలో ఉన్న నేను బతుకున్నా కదా ఈ బస్ పోవాలి కదా అని ఇవాళ వేలాది మంది రావడానికి కారణం మా బెనిఫిట్స్ మాకు రావాలని ఇక్కడికి విచ్చేసిన విశ్రాంతి ఉద్యోగుల పక్షాన ఇన్ సర్వీస్గా మేము ఆల్రెడీ ఒక పోరాట పందలో పనిచేస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల బీసీ హక్కుల సాధన పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాట్ ఓన్లీ కులం ఇలా ఆర్టీసీ కార్మిక పక్షాన మేము ఇన్ సర్వీస్ వాళ్ళు ఉన్నాం. వీళ్ళ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం. వీళ్ళ బకాయిలు చెల్లించేంత వరకు వాళ్ళ పోరాటంలో మేము భాగస్వాములమై ఈ పోరాటాన్ని మున్ముందు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయం, ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆనాడు రాలేదు డబ్బులు, ఈనాడు రాలేదు. నేనుంటే బాగుంటుందని కోరుకుంటే ఎగిరెగిరి కోడలు ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుంట దంచిన అదే కూలి, కుసోండు దంచిన అదే కూలి వెనకడే సాంప్రదాయం ఉండే. మేము ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో ఇన్నాళ్ళు పనిచేసిన మా అన్నలందరి శ్రమతోనే ఇవాళ వేల కోట్ల రూపాయలను పోగు చేయడానికి కారకులైనటువంటి ఈ కళ్ళ ముందు కనపడుతున్న విశ్రాంతి ఉద్యోగులతో తప్ప మరొకరు కాదు అనేది కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయం చెప్తా ఉన్నా, ఇక్కడికి వచ్చినటువంటి కండక్టరు, డ్రైవరు, మెకానిక్, సూపర్వైజర్, క్యాడరు వాళ్ళందరూ భేదాభిప్రాయాలు లేకుండా కులాలకు, మతాలకు అతీతంగా
మనమంతా రిటైర్మెంట్ అయినాం, మనం ఒక్కటే తాటి మీదకి ఉండాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మనం తప్ప మన పోరాటానికి ఎవడు రాడు, మనల్ని కాపాడడు. మనమే పోరాటం చేయాలని చేయి కలిపి అడుగులో అడుగేసి ఈ బస్ భవన్ను దిగ్బంధించడానికి వేలాది మందిగా తరలి వచ్చిన వీరందరికీ మనస్ఫూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ తరపున తెలంగాణ రాష్ట్ర పక్షాన వీరికి మేము ఎన్నప్పుడు ఉంటామని, వీళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు, వీరి డబ్బులు చెల్లించేంత వరకు ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల ఉపవాస దీక్ష బస్ భవన్ ఉపవాస దీక్ష సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్యక్షుడు సంస్థ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గారికి మరియు ఈడీ గారులకు అందరికీ మా యొక్క విశ్రాంతి ఉద్యోగుల ఉపవాస దీక్ష సందర్భంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సార్, మేము దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగ విరమణ పొంది మేము ఎటువంటి ప్రభుత్వ బకాయిలకు కూడా మాకు నోచుకోకుండా మాకు రావాల్సిన బకాయిలు 17 పిఆర్సీ తర్వాత 21 పిఆర్సీ కూడా ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇటు విషయాలు ఈ బకాయిల విషయాలు మరి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటున్నారు, కానీ ఈ బకాయిలు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందా లేదా అనేది మాత్రం మాకు తెలియట్లేదు. మరి మేనేజ్మెంట్ మాత్రము ఎండి గారు మాత్రము మీకు ఇన్ని కోట్లు ఇస్తాం అన్ని కోట్లు ఇస్తాం అని మాటలు చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ₹1 కూడా ఇచ్చింది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు బహుశా వాళ్ళు కేబినెట్ సమావేశం కూడా ఏర్పరచుకోవచ్చు. ఇటువంటి కేబినెట్ విస్తరణలో కూడా మా యొక్క బాధలను అంటే మా యొక్క వయోవృద్ధులను మా యొక్క రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులను గుర్తుపెట్టుకొని దాంట్లో ముఖ్యమంత్రి గారికి ఇంకోటి చెప్పడం ఏమనంటే, దాదాపుగా ఆర్టీసీలో మొట్టమొదటిగా చిన్న జాతి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ చిన్న ఉద్యోగంలో చేరడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా పెద్ద పై లెవెల్లో ఒక పెద్ద ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డీస్ అటువంటి దాంట్లో కూడా బీదవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ చిన్న ఉద్యోగులలో వీళ్ళు తప్పించి బీదవాళ్ళు తప్పించి పెద్దవాళ్ళు 5 చదువులు చదివిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ చిన్న ఉద్యోగులకు రారు. పెద్దలు ఏదైనా ఉంటే వాళ్ళకు భవిష్యత్తు చదువుకోనికి ఆస్కారం లేకుండా కూడా ఆనాడు మేము చిన్న ఉద్యోగాలను చేరి మేము దాదాపుగా 40 సంవత్సరాలు ఆర్టీసీకి శ్రమపడి ఆర్టీసీని మేము ఈ వరకు ఆనాటి నుంచి 30 పైసల కాంచి ఫేర్ ఉన్న కానుంచి ఈనాడు మినిమం ఫేర్ ₹25 వరకు పెరిగినప్పటికైనా కూడా మేము ఆనాటి నుంచి కష్టపడి ఆర్టీసీని నిలబెట్టి చేసినటువంటి మా యొక్క శ్రమను గుర్తించి గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని మేము మోసపోయి ఆనాడు ఆ గజ దొంగ మాకు ఆ మోసం చేయకుండా ఆనాడు ఈ 17 సంవత్సరం పిఆర్సీ మాకు ఇచ్చింటే ఈనాడు మాకు ఈ పరిస్థితి లేకుంటుండే, ఈ వేడుక లేకుండా ఈరోజు మేము ఆకలి చావుల బతుకులో ఉన్నాం. కాబట్టి కనీసం మాకు మంచినీళ్ళు తాగడానికి కూడా మాకు లేకుండా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మా యొక్క సమస్యను ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. మరి ఎండి గారులకు ఇంతకుముందు ఆర్ఎం గారులకు అందరికీ తెలియపరచడం అనేది అయినా కూడా మరి ఇటువంటి సమస్య మా యొక్క సమస్య మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి, రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి వెళ్ళిందా లేనిది మాకైతే తెలియదు. మరి వాళ్ళు ఏ విషయంలో అయినా ప్రతి ఒక్కదానికి ఏదో కోట్లు మేము విడుదల చేస్తున్నాం ఆర్టీసీకి అని చెప్తున్నారు, కానీ ఇక్కడ వస్తే ఈనాటి వరకు మాకు ₹1 కూడా వచ్చింది లేదు. కాబట్టి దయచేసి మేము ఉపవాస దీక్షని మీరు ఒక ఇది చేసుకొని ఇలా మా యొక్క సమస్యను మీరు పరిష్కరిస్తారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి మీడియాముఖంగా సార్ ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు ఒక చిన్న సలహా చెప్పదలుచుకున్నాం సార్. ముఖ్యమంత్రి కానీ ఎండి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా మీరు సీట్ల మీద కూర్చున్నారు. 2017 పిఆర్సీ 2021 పిఆర్సీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కూర్చున్న సీటు మీద కూర్చొనే మీరు 2017 పిఆర్సీ మీద ఈ రిటైర్మెంట్ అందరికీ వర్తిస్తాయి అని చెప్పి సంతకం పెట్టినరు. 21 నాడు పిఆర్సీ దాని మీద కూడా సంతకం పెట్టినరు. అంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా? అవమానించినట్లయితే ఆ సీటుని మించి మీరు దిగిపోవాలి సార్. ఇంకా విషయం ఏమంటే, ఇప్పుడు ప్రభుత్వాలు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎప్పుడు స్పందిస్తుంటారంటే, పోయిన ప్రభుత్వం 2018-19 అనుకుంటా
40 మంది చనిపోతే కానీ స్పందించలేదు. పోయిన నెలలో శంకర్ గౌడ్ అనే ఆయన చనిపోతే కానీ అంటే ఇప్పుడు కూడా మేము చనిపోయేంత వరకు మీరు సంధించరా అని మా క్వశ్చన్ సార్. దీని గురించి మేమంతా పిఆర్సీ గురించి మీరు రాజ్యాంగం సీటు మీద కూర్చొని సంతకం పెట్టినరు, అది చెల్లదంటే ఒకటి పబ్లిసిటీ చేయండి. మేము రాజ్యాంగం మీద కూర్చొని అంబేద్కర్ రాజ్యాంగం మీద సీటు మీద కూర్చొని మేము 2017 పిఆర్సీ సంతకం పెట్టినాము, 2021 పిఆర్సీ సంతకం పెట్టినాము. ఈరోజు అది సంతకం చెల్లదు అని చెప్పి ఒకటి పబ్లిసిటీ చేయండి. అది మేము చెప్పదలుచుకున్నాం సార్ మేనేజ్మెంట్కు, ప్రభుత్వానికి. ముందు శంకర్ గౌడ్ గారికి మా యొక్క కార్మికుల తరపున వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా శాంతించా కోరుకుంటున్నా. ఇప్పుడు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి కంటే వయసులో పెద్దవారు, ఆయన అనుభవాల పెద్దవాడు, 3 సార్లు ఎంపీ అయ్యాడు. ఇప్పుడు నైతిక బాధ్యత వహించి పొన్నం ప్రభాకర్ గారు ఎంబడి రిజైన్ చేసేస్తే ఇక్కడ ఉన్న ఏమైతే సమస్యలు ఎంబడేవి శాంక్షన్ అయిపోతాయి. ఇప్పుడు రాబోయే పీరియడ్లో రేవంత్ రెడ్డి తర్వాత బీసీ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారు అవుతారని చెప్పేసి సభ ముఖ్యం తెలుపుకుంటున్నా. పొన్నం ప్రభాకర్ గారు మీరు తక్షణము మీరు ఎమ్మెల్యే స్పీడ్కి రాజీనామా చేసి కరీంనగర్కి ఆర్టీసీ కార్మికులు దిక్కించి ఎట్లా సీఎం దీనికి ఒప్పుకోవడం చూస్తానండి. మీరు ఇప్పుడు రిజైన్ చేయని మా యొక్క ఎందున్న పెండింగ్ బకాయిలు ఏమన్నా తక్షణం సాయంకాలం వరకు అందరూ అకౌంట్లో పడతాయి. మీరు దయచేసి మీరు సీఎం కంటే అధికంగా మీరు ఉందరో హోదాల కాబట్టి మా మీద దయ తలిచి మీరు తప్పకుండా మా యొక్క కోరిక మన్నించి నెరవేర్చని కోరుకుంటున్నాం.